అది దేవుని మనసు. దేవుడు ఇది ఇచ్చిన తిరిగి తీసుకునేవాడు కాదు. తీసుకునేవాడు ఎవరు తెలుసా? అపవాది అంట. అది యోబులో ఏమంటే తెలుసా? తన సొంత జ్ఞానంతో ఒక మాట ఉన్నాడు, యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని యెహోవా నామానికే మహిమ కలుగును గాక అని యోబు అన్నాడు కదా. అది దేవుని మాట కాదు. దేవుడు తీసుకోవడం ఏది ఇచ్చినా కూడా అట్లా దేవుడు తీసుకునేటంటే ఈరోజు అపవాదికి అంత ఉండేది కాదు. దేవుడు ఇచ్చిందే. ఏది ఇచ్చినా దేవుడు ఇస్తారంట. తీసుకోవడం ఎన్నికి తిరిగి తీసుకునేవాడు కాదు. దోచుకునేవాడు దొంగ ఎవరంటే అపవాది అంట. వాడు దొంగ అంట, దోచుకునేవాడు అంట అపవాది. దోచుకునే రక్షణ వాది, దోచుకునే వాడు. దేవుడు ఇచ్చేవాడు తప్ప తిరిగి తీసుకునేవాడు కాదు. ఆమేన్. అది దేవుడి లక్షణం. యోబుకు తీసుకుంది ఎవరు? దేవుడా? సాతాను, అపవాది వచ్చి అపవాది తీసుకున్నాడు. కానీ యోబుకు తెలియదు అది ఏంది. దేవుడు అపవాది తీసుకున్నాడు. దేవుడు యోబు తెలియదు. దేవుడు తీసుకున్నాడు అనుకున్నాడు ఎవరు? యోబు. అందుకే ఆ మాట్లాడు ఏంటంటే యెహోవా ఇచ్చేది యెహోవా తీసుకున్నాడు. ఎందుకన్నాడంటే తెలియదు కనుక. యోబుకి తెలీదు అపవాది తీసుకున్నాడు. అపవాది దొంగిలించాడు. యోబు చేసినంత అపవాదేనంట. దేవుడు చేయలేదు. దేవుడు ఏ ఒక్క మనిషికి అన్యాయం చేసేవాడు కాదు ఆయన. ఆమేన్. మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే వాడు కాదు. కీడు చేసేది అపవాదే. మనకు అదే ఇష్టం. మనిషి కీడు చేయాలని, చెడు చేయాలని, నష్టం చేయాలని, మనిషి పతనం అయిపోయిన కోరుకునేది ఒక అపవాది అంట. దేవుడు